నూతన శుభాకాంక్షలు. ఇదిగో భయపడకూడి ఎవరు చెప్పిన మాట దేవదూత నేను చెప్తున్నాను. ఎక్కువసేపు తీసుకొస్తాను ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమైన కార్యక్రమం వాగ్దానాల కార్యక్రమం కనుక నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 13-14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి అద్దె పరిగణించున్నాను. మన తండ్రి దేవుని ప్రభు యేసుక్రీస్తుని కృపయు సమాధానాలన్నిటి పరిగణింప చేసినందుకు మరొక మరి రాత్ర నూతన వస్త్ర సందేశం రాత్ర తృప్తిగా వారు భోజనం చేస్తారు. అంటే ఆత్మీయ ఆహారం చాలా తృప్తిగా భోజనం చేస్తారు. ఎందుకంటే మనకి కావాల్సింది అదే. మంచి భోజనం వండుకోవచ్చు, తప్పులేదు. వస్త్రాలు తప్పులేదు. కానీ క్రైస్తవులుగా దేవుని మనం నమ్మిన బిడ్డలుగా విశ్వాసులుగా రక్షణ పొందిన వారుగా మన ఏం చేయడం మన ఆధారం ఏంటి? ఆత్మీయ ఆహారం వచ్చిన వాక్యం రెండో లేదో ఏంటి? వాక్యానుసారమైన జీవించడానికి పౌలు గారు ఏమంటాడంటే ఇది వరకు నేను గెలిచి ఇదానని అనుకుంటాను. దానికి ఏమంటాడంటే అయితే ఒకటి చేయించున్నాను, నేను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేయబడుతున్నాను. పౌలు గారు ఆయన వెనుక ఏమున్నాయి అన్నాడు? ఏమున్నాయి అంటే మన గత 2024లో మనకి కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి, కొన్ని తప్పులు చేసుకుంటాం. అయితే దేవుడు వాటిని క్షమించాడు. కొన్నిసార్లు మనం జరిపిన దాని గురించి మనం తరచు బాధపడతాము. ఇక్కడ పౌలు గారు చేసిన అతి ఘోర జ్ఞానం ఏమిటంటే అతను యూదుడే, తల్లి బెంజమిన్ గోత్రం నుంచి వచ్చినది, మంచి ఉద్యోగం ఉన్నది, రోమ ప్రభుత్వంలో అధికారం ఉన్నది. అతను చేసిన అతి ఘోరమైన తప్పు ఏంటంటే క్రైస్తవులను హింసించడం, చంపాలని చెప్పి యోచన. ఆయన చెప్పినట్టుగా లేదు, కానీ చంపడానికి మరి ఆయన చేసిన సైన్యం మొత్తం మీద చాలా మందిని చంపేశారు. నెక్స్ట్ ఏంటంటే ఆ యోధా ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళని బంధించి తీసుకొచ్చే అధికారం ఉందని కోరాడు. ఎవరిని? అధికారం. ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో వెతికి పట్టుకోవడం అనుకోండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? గుర్రం నుంచి ఓ గంటి పెంచాడు, దమస్కు పడ్డాడు కదమ్మా, కింద పడ్డాడు, వెళ్ళిపోయి అదంతా గమలేకి వెళ్ళాడు. అప్పుడు దేవుడికి ఆ గమలేడు ఆయన అంటాడు, అయ్యా అంటే యేసు ప్రభు వారు ఆయనకి దర్శనంలో కనబడి గమలుడు మరో చోట సౌర్యుడు చెప్తున్నాడు, వెళ్ళి ప్రార్థించినప్పుడు అతను హింసకుడే, విదేశకుడే, చాలా ఘోరాలు చేసిన వాడంటే నాకు అటువంటి వాడే కావాలి. నేను ఆయన్ని ఒక పొద్దునైన లేదా ఒక మంచి ఆయుధంగా నేను ఉపయోగించుకుంటున్నాను. ఆ పౌలు గారి మాటలే మన లోక పత్రికలో సువార్తల తర్వాత ఆయన పత్రికలు బైబిల్ అంతా కూడా ఏ పౌలు కూడా చెప్పారా? ఏం చెప్తారు? పౌలు గారి పత్రిక పౌలు అధిక ఉంటాడు ప్రయోజనంలో నా మటుకు ఏంటో ప్రతిమటి క్రీస్తు. ఈ 3వ అధ్యాయం ఒక టైటిల్ ఉందమ్మా, ఏంటంటే దేర్ ఇస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ అబౌట్ ఫ్లెష్ అని ఒకటి. మన శరీరం మీద ఆశ ఉండకూడదట. ఇది ఆశ లేదానికి. నా మటుకైతే ప్రతిమట క్రీస్తు. చావును కోరుకుంటాడు. ఎవరు చావు కోరుకుంటారా? చనిపోలేదు. చావు అయితే వేనన్నాడు. అంటే ఈ శరీరం అనేది ఈ రోజు కాకపోతే రేపు జీవిపోతుంది, నాశనం అయిపోతుంది. అందులో నేను ఘోర పాపాలు కూడా చేశాను. ఇక ముందు నేను బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలి? క్రీస్తు కొరకే బ్రతకాలి. దానికంటే చావును కూడా నేను ఆనందంగా నేను ఆహ్వానిస్తానని చెప్పి ఎంత దృఢమైన నమ్మకం లేకపోతే మాట్లాడతాడు. ఒక అధికారి, బ్రహ్మ ప్రభుత్వం అధికారిగా ప్రవేశించాడు. ధనం ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది. ఆయన రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోయా, చేసిన సైన్యం ఉంది.
చేశాడు? దేవుడు అయింది ఒక సోఫిస్టికేటెడ్ వెపన్ అంటే అత్యాధునికమైన ఒక ఆయుధం ఆయన ఏం చేశాడంట? వాడుకున్నాడు. కనుక మన జీవితాలలో మరి 2024లో మరి మనం తెలుసు తెలియక చేసిన తప్పుల గురించి మనం బాధపడతా ఉన్నాం కదా. ఎక్కువగా నోటి ద్వారా చేసే పాపం, కంటి ద్వారా చేసే పాపం. కనుక మనం ఏం చేయాలంట? వెనుకున్నవి మర్చిపోవాలంట. ముందున్న వాటికే మనం ఏర్పడాలి. మన ముందేముంది? ఆ మాట 19లో పరిగెట్టేవాడు గురి దగ్గర పరిగెత్త. ఏంటంటే ఆ కప్పు కనబడతా ఉంటుంది. మన ఇండియా టీంకి ముందు ఆ కప్పు కనబడాలంట క్రికెట్. దాన్ని చూసి దాని పక్కన కాదు ఉంటుంది బహుమానం. అంటే ఎక్కువ దృష్టి కొట్టినాడు ఆడి కాదు ఏదో కాదు. అవి వచ్చాక మీరు ఆడతాంట మన బాగా. అలాగా మనకు ముందేముందంటే జీవ కిరీటం ఉంది, నిత్యరాజ్యం ఉంది, మన కొరకు ఏర్పాటు చేసిన గొప్ప బిందు, పరలోక బిందు. మన గురి ఎక్కడ ఉండాలంట? మన ఏమో ఉదయం అంటే ఉదయం